హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మన రెండు ఆటోలు అయితే రిపేర్కి వచ్చేది. రెండు ఆటోలు తీసుకొని షెడ్కి అయితే బయలుదేరాం. లాస్ట్ టైం సెల్ఫ్ మోటార్ రిపేర్ అయిందని చెప్పాను కదా, అది మెల్లి ఆగిపోయింది. మెల్లి అయితే చూపించాలి. నెమ్మదిగా మెకానిక్ షాప్కి అయితే వచ్చేసాం. అప్పి బండికి అయితే బ్రేకులు కూడా ఫెయిల్ అయిపోయి, అది కూడా చేయించాలి. మన ఆల్ఫా ఆటోకి అయితే రివర్స్ కేబుల్ దిగిపోయింది, అది కూడా వేద్దామని తీసుకొచ్చాం. ఈ అవుట్ రింగ్ పనికిరాదు అన్నాడు, కొత్త కేబుల్ అయితే అన్నాడు, అందుకని కొత్తది అయితే కొనేసి తీసుకొచ్చాం. దాన్ని బిగించడం కూడా అయిపోయింది. ఆల్ఫా బండి అయితే అయిపోయింది రిపేర్. ఇప్పుడు అప్పి బండి అయితే ఉంది. అప్పి బండి డోర్ తీగానే అందరికీ షాక్ అనమాట. సెల్ఫ్ మోటార్కి అయితే అసలు బోల్ట్లే లేవు, అందుకే సెల్ఫ్ అవ్వట్లేదు. లాస్ట్ టైం కొత్త బోల్ట్లో వేసాం ఆల్రెడీ మేము. ఎందువల్ల ఊడిపోయే కూడా తెలియదు. అందులో అన్ని అన్నాడు విరిగిపోయి ఉంటుంది తమ్ముడు, చూద్దామని చెప్పాడు. ఆ నట్టన్ బోట్లు అయితే విరిగిపోలేదు, జారిపోయాయి అనమాట. దేవుడి దేవాళ్ళు అంతా బాగానే ఉంది. లేకపోతే లాస్ట్ టైం లాగా 3500 అయితే ఎగిరేవి. అన్ని అయితే తొమ్మిది నట్టు బోల్ట్లు కాదు, స్టడ్ రాడ్లు అయితే వేద్దాం, బాగా కాస్తాయని చెప్పాడు. అయితే తెచ్చాం. ఆల్ఫా బండి అయిపోయిందని పక్కన పెట్టి సబ్బి బండి దగ్గరికి అయితే వెళ్తున్నాం. బ్రేకులు కూడా పడట్లేదని బ్రేకులు కూడా చూడమన్నాం. బ్రేకులు అయితే చెక్ చేసాడు. తని అన్నాడు బ్రేక్ సిలిండర్ అయితే పోయిన తమ్ముడు, కొత్తది వేసుకోవాలి, పాత పని చేయదని చెప్పాడు. అంటే షాప్కి వెళ్ళి అయితే కొత్త సెట్ అయితే తెచ్చేసాం. ఇది వచ్చేసి మనకి 2150 రూపాయలు అయితే పడింది. అన్ని అయితే దాన్ని నిప్పేసి వెంటనే సెట్ చేసాడు అనమాట. చాలా బాగా పడుతుంది ఇప్పుడు బ్రేక్ మాత్రం. టోటల్ గా ఈ రోజు మనకి అప్పి బండికి ఆల్ఫా బండికి కలిపి మొత్తం ఎన్నికొచ్చి అయితే 3200 అయితే అయింది. అలాగే మన వీడియోస్ కూడా చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.